బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్తో సిరీస్ ఫలితం కూడా తేలనుంది. ఇప్పటికే 4 టెస్టుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. డ్రా చేసుకున్నా లేదా ఓడినా సిరీస్ ఆసీస్ సొంతం అవుతుంది. సిరీస్ నిలబెట్టుకోవాలంటే గెలవడం తప్ప టీమిండియాకు మరో ఆప్షన్ లేదు. దీంతో సిడ్నీ టెస్టుకు టీమిండియా గెలిపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలోనే ప్లేయింగ్ 11లో ఆసక్తికరమైన మార్పులను చేయబోతుంది. అంతేకాకుండా ఈ ఐదో టెస్టుకు ముందు టీమిండియా శిబిరంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 4వ టెస్టులో ఓటమి అనంతరం ఆటగాళ్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చివరి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 విషయమై గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే చివరి టెస్టుకు గడిచిన 4 టెస్టుల్లో విఫలమైన స్టార్ ఆటగాళ్లపై వేటు పడనుందని తెలుస్తోంది. నిజానికి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ రాణించలేకపోతున్నాడు. దీంతో ఐదో టెస్టు అనంతరం హిట్ మ్యాన్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐతో కూడా మాట్లాడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇంతలోనే గురువారం ఉదయం నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. రోహిత్ శర్మ అభిమానులతో పాటు సాధారణ క్రికెట్ ప్రేక్షకులను కూడా ఆ వార్త షాక్కు గురిచేస్తుంది. రోహిత్ శర్మకు అసలు చివరి టెస్టులో ప్లేయింగ్ 11లో అవకాశమే దక్కకపోవచ్చన్నది ఆ వార్తల సారాంశం. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ మీడియా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం వ్యాఖ్యలు చేశాడు. ఐదో టెస్టులో రోహిత్ శర్మ ఆడుతున్నాడా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గంభీర్ శుక్రవారం ఉదయం పిచ్ను పరిశీలించాకే తుది జట్టు ఎంపిక ఉంటుందని సమాధానమిచ్చాడు. అలాగే మీడియా సమావేశానికి కూడా రోహిత్ శర్మ రాలేదు. ఇదే విషయాన్ని గంభీర్ను అడిగితే మీడియా సమావేశానికి కెప్టెన్లే రావాలని, హెడ్ కోచ్లు రాకూడదని టీమిండియాలో సాంప్రదాయం ఏం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే చివరి టెస్టులో రోహిత్ ఆడడం కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే రోహిత్ శర్మ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. అలాగే ఇంకొన్ని కీలక నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఐదో టెస్టు మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ముందు అసలు మ్యాచ్ వేదికైన సిడ్నీ పిచ్ రిపోర్ట్ ఏంటి, మ్యాచ్ జరిగే 5 రోజులు సిడ్నీలో వాతావరణం ఎలా ఉండనుంది, అలాగే సిడ్నీలో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా సిడ్నీలో గత రికార్డుల విషయానికి వస్తే ఇక్కడ ఇప్పటి వరకు టీమిండియా 13 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో ఒకే ఒక్క మ్యాచ్ గెలవగా 5 డ్రా చేసుకుంది. ఏకంగా 7 టెస్టు మ్యాచ్లు ఓడిపోయింది. ఇక్కడ భారత్ గెలిచింది కూడా అప్పుడెప్పుడో 1978లో. బిషన్ సింగ్ బేడి కెప్టెన్సీలోని నాటి భారత జట్టు ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 2 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే ఇక్కడ టీమిండియా చివరగా ఆడిన 3 టెస్టు మ్యాచ్లను డ్రా చేసుకుంది. 2015, 2019, 2021లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లు డ్రా అయ్యాయి. సిడ్నీలో 2004లో సచిన్ టెండూల్కర్ ఏకంగా 241 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ ఎక్కువ పరుగులు చేసింది కూడా సచినే. ఏకంగా 700కు పైగా పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలున్నాయి. దీంతో ఈ మైదానంలో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా బ్యాటర్లలో వివిఎస్ లక్ష్మణ్తో కలిసి మాస్టర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఓవరాల్గా సిడ్నీలో ఆ జట్టు 112 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 61 మ్యాచ్లు గెలిచింది, 28 ఓడిపోయింది, 23 డ్రా అయ్యాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 28 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 33 సార్లు గెలిచాయి. ఇక్కడ ఆస్ట్రేలియా చివరగా ఆడిన 5 టెస్టుల్లో 2 గెలిచి 3 డ్రా చేసుకుంది. ఇప్పుడు సిడ్నీ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే సాధారణంగా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ పిచ్చు ఉపరితలంపై స్థిరమైన బౌన్స్ ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు. ఆస్ట్రేలియాలో స్పిన్కు అనుకూలించే అతి కొద్ది మైదానాల్లో సిడ్నీ ఒకటి. ముఖ్యంగా మొదటి అర్ధభాగంలో బ్యాటర్లకు, రెండో అర్ధభాగంలో స్పిన్నర్లకు పిచ్చు సహకరిస్తుంటుంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 318 పరుగులుగా ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఇక వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ మొదటి రోజు, చివరి రోజు వర్షం పడే అవకాశాలున్నాయి. వర్షం కారణంగా డే మొత్తం కాకపోయినా కొంతవరకు నష్టం కలగవచ్చు. 2, 3, 4 రోజుల్లో మాత్రం వర్షం పడే అవకాశాలు లేవు. ఈ 3 రోజులు వాతావరణం వేడిగా ఉండనుంది. ఇక ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వద్దాం. టీమిండియా తుది జట్టులో ప్రధానంగా 2 మార్పులు అయితే ఖాయంగా కనిపిస్తున్నాయి. యువ పేసర్ ఆకాష్ దీప్ నడుము నొప్పి కారణంగా ఐదో టెస్టు మ్యాచ్ ఆడడం లేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే మీడియా సమావేశంలో చెప్పాడు. దీంతో అతని స్థానంలో హర్షిత్ రాణా లేదంటే ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి రానున్నారు. అలాగే ఈ సిరీస్లో దారుణంగా విఫలమవుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్పై కూడా వేటు పడే అవకాశాలున్నాయి. దీంతో అతని స్థానంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ జట్టులోకి వస్తాడు. ఈ సిరీస్ ప్రారంభం కావడానికి ముందు భారత్ ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. భారత్ ఏ తరపున ధ్రువ్ జురేల్ రాణించాడు. అందుకే పంతు స్థానంలో అతన్ని జట్టులో ఆడించే అవకాశాలున్నాయి. నిజానికి పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులోనే ధ్రువ్ జురేల్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. కానీ 2 ఇన్నింగ్స్లో కలిపి జురేల్ 12 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగతా 3 టెస్టుల్లో అతనికి మళ్లీ చోటు దక్కలేదు.
అయితే నాలుగో టెస్టులో పంతు విఫలమైన తీరు కంటే అతని షాట్ సెలక్షన్ పైన ఎక్కువ విమర్శలు వచ్చాయి. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాడే స్టూపిడ్ అంటూ విమర్శించాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫెయిల్ ఫామ్ కంటే చెత్త షాట్ సెలక్షనే ఐదో టెస్టులో పంతు స్థానంపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. కానీ ఒక్కసారి ఫామ్లోకి వస్తే మాత్రం పంతును ఎవరూ ఆపలేరు. అతను మ్యాచ్ విన్నర్. గతంలో చాలా మ్యాచ్లను తన ఇన్నింగ్స్తో మలుపు తిప్పి ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించాడు. పంత్తో పోల్చుకుంటే జురేల్కు గతంలో ఇంత మంచి రికార్డులేమీ లేవు. కాబట్టి నాకు తెలిసి పంతును ప్లేయింగ్ లెవెన్లో కొనసాగిస్తారేమో అనిపిస్తుంది. అలాగే మూడో మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయి. అదేంటంటే ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మని ప్లేయింగ్ లెవెన్ నుంచి తప్పించవచ్చు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇటు బ్యాటర్గా అటు కెప్టెన్గా విఫలమవుతున్న రోహిత్ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తప్పించి అతని స్థానంలో శుభ్మన్ గిల్ను జట్టులోకి తెస్తారంట. అలాగే వైస్ కెప్టెన్ అయిన జస్ప్రీత్ బుమ్రా చివరి టెస్టుకు నాయకత్వం వహిస్తాడని సమాచారం. కానీ నాకు ఎందుకో ఇది అంతగా పాసిబుల్ అనిపించడం లేదు. కెప్టెన్ను సడన్గా ప్లేయింగ్ లెవెన్ నుంచి తప్పించకపోవచ్చు. పైగా ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ కూడా ఇస్తాడని అంటున్నారు. ఇలాంటి సమయంలో కెప్టెన్గా ఉన్న సమయంలోనే అతని ప్లేయింగ్ లెవెన్ నుంచి తప్పిస్తే అది ఘోరమైన అవమానమే అవుతుంది. రోహిత్ శర్మ ఏమీ సాదాసీదా బ్యాటర్, కెప్టెన్ కాదు. గతంలో బ్యాటర్గా, కెప్టెన్గా హిట్మెన్ ఎంత గొప్ప విజయాలు అందించాడో చూశాం. అలాగే ఈ సిరీస్లో టీమిండియా వైఫల్యానికి రోహిత్ ఒక్కడినే బాధ్యుడిని చేయలేం. మిగతా ఆటగాళ్లంతా కూడా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్తో పాటు అసలు బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోతున్నారు. కాబట్టి గంభీర్ కాస్త ఆగ్రహంగా ఉన్నప్పటికీ రోహిత్ శర్మను కెప్టెన్సీ హోదాలో ఐదో టెస్టుకు కొనసాగించవచ్చు. ఇక్కడ రోహిత్ శర్మ సంగతి కాస్త పక్కన పెడితే శుభ్మన్ గిల్ జట్టులోకి రావడం మాత్రం ఖాయమనే చెప్పుకోవాలి. ప్రాక్టీస్ సెషన్లో హెడ్ కోచ్ గంభీర్ గిల్కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. అయితే సిడ్నీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి రోహిత్, గిల్ ఇద్దరిని జట్టులో కొనసాగించవచ్చు. గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమైన ఆకాశ్దీప్ స్థానంలో గిల్ను ఆడించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆల్రౌండర్లైన వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి తమ పూర్తి కోటా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మరో ఆప్షన్ కూడా ఉంది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ను పక్కన పెట్టి అంటే పంతు, జురేల్ ఇద్దరిని జట్టు నుంచి తప్పించి కేఎల్ రాహుల్తో కీపింగ్ చేయించవచ్చు. అప్పుడు రోహిత్, గిల్ ఇద్దరూ ఆడడానికి మార్గం సుగమమవుతుంది. ఎందుకంటే రాహుల్ ఎంత మంచి వికెట్ కీపరో మనం గతంలో చూసాం. కానీ అతను టెస్టుల్లో ఎప్పుడూ కీపింగ్ చేయలేదు. రిస్క్ ఎందుకులే అనుకుంటే పంతు, జురేల్లో ఒకరిని ఆడిస్తారు. ఇక ఇది స్పిన్ పిచ్ కాబట్టి ఇద్దరు స్పిన్నర్లు అయిన జడేజా, సుందర్ జట్టులో కొనసాగడం ఖాయమే. ఏదేమైనా చివరి టెస్టుకు ప్లేయింగ్ లెవెన్ అనేది టీమిండియాకు పెద్ద సవాల్గా మారిందనే చెప్పుకోవాలి. నాకు తెలిసి ప్లేయింగ్ లెవెన్లో ఓపెనర్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆడతారు. వన్డౌన్లో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడతారు. రాహుల్ కీపింగ్ చేయొచ్చు. లేదంటే పంతు లేదా జురేల్లో జట్టులోకి రావచ్చు. 6, 7, 8లో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయనున్నారు. పేసర్లో బూమ్రా, సిరాజ్ కొనసాగనున్నారు. మూడో పేసర్ కావాలనుకుంటే హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వస్తాడు. ఇక ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ ప్లేయింగ్ లెవెన్ను ప్రకటించింది. తమ తుది జట్టులో ఆ జట్టు ఒక మార్పు చేసింది. వరుసగా విఫలమవుతున్న మిచెల్ మార్ష్ స్థానంలో కొత్త ఆల్రౌండర్ బ్రూ వెబ్స్టర్ను జట్టులోకి తీసుకుంది. అతనికి ఇదే మొదటి అంతర్జాతీయ మ్యాచ్. ఆ జట్టులో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబ్షన్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలరు. దీంతో ఆ జట్టు స్పిన్నర్ నాథన్ లయన్కు తోడుగా మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ జోలికి వెళ్ళలేదు. మొత్తంగా ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్లుగా స్టామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, వన్డౌన్లో లబ్షన్ ఆడున్నారు. 4వ స్థానంలో స్టీవ్ స్మిత్, 5లో ట్రావిస్ హెడ్, 6లో బ్రూ వెబ్స్టర్, వికెట్ కీపర్గా అలెక్స్ కారీ ఆడనున్నారు. పేసర్గా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాన్ కొనసాగనుండగా స్పిన్నర్గా నాథన్ లయన్ ఆడనున్నాడు. ఇక చివరిగా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.